ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ఒక సంవత్సర కాలం పాటుగా పొడి దగ్గు వస్తూ ఉందంట. ఏంటి ఆడవాళ్ళ ఇళ్లలో కరక్క ఏదో బుక్కన పెట్టుకొని ఉందని అట్లా చదువుతుంటారు. తర్వాత బ్లడ్ బాగా పలచబడిపోయి నీడిల్ ఎక్కడ టచ్ చేస్తే అక్కడ పెద్ద మచ్చబడిపోతుందండి, బ్లాక్ షేడ్ అయిపోయి. ఇంత క్రిటికల్ అయ్యే దగ్గర దేనికి ట్యాబ్లెట్ ఆపి దేనికి ఇవ్వాలి, దీనికి ఇస్తే దానికి ఏమవుతుంది, ఇలాగా ఆ కాఫ్ అనేది లంగ్స్ ప్రాబ్లం వచ్చిందంటండి వాటికి. అంటే 3 రకాలైన వచ్చే దగ్గర క్రిటికల్ అవటంతో ఆమెకి ఇక చాలా క్రిటికల్ అయిన దగ్గర అప్పుడు 48 అవర్స్ అనటంతో సరే డాక్టర్స్ వస్తున్నారు చూసుకుంటున్నారు. ఈలోపు మరి అపోలో హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందో, అప్పటికే 2 కరోనాలు దాటి షూటింగ్లు లేక ఎలా అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఉపద్రవం ఉన్నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది. పెద్ద హాస్పిటల్లో బిల్లు ఎంత అవుతుందో, నా స్థాయికి సరిపోతుందో లేదో నా బడ్జెట్ని బట్టి నాకున్న దీన్ని బట్టి చేసుకోవాలి, లేదంటే నాకు తాహతకు సరిపడయ్యే గవర్నమెంట్ హాస్పిటల్లో పోవచ్చు.